ప్రతి సంవత్సరం ఇయర్లీ ఇన్స్పెక్షన్ ఉంటుందండి. అది అన్ని స్టేషన్‌లో ఒకసారి చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు మన కొవ్వూరు టౌన్‌కి రావటం అయింది. మన విశ్వం గారు, తర్వాత ఇన్స్‌పెక్టర్ గారు, సిబ్బంది అందుబాటులో ఉన్న సిబ్బందితో మాట్లాడాం. అదేవిధంగా ఈ గ్రామ మహిళా సంరక్షక కార్యదర్శి జీఎంఎస్‌కే ఉన్నారు కదా! వాళ్ళతో కూడా మాట్లాడాం. వీళ్ళందరికి కూడా జీఎంఎస్‌కేలకి మంచి అవగాహన ఉంది వీళ్ళకి వార్డుల మీద. వాళ్ళ ఏరియాలో ఎవరు బ్యాడ్ క్యారెక్టర్స్ రౌడీలు గాని, కేడీలు, సస్పెక్ట్‌లు ఇట్లాంటోళ్ళు ఉన్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమున్నాయి. మొన్న ఒక అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుంటే 2 ఇయర్స్ పెళ్ళైన వెంటనే మన సీఏ గారికి ఇంటిమేట్ చేసింది. అండ్ వాళ్ళు అందుబాటులో ఉంటారు కదా! 24 గంటలు ఆ ఏరియాలో వాళ్ళకి ఈజీగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదంతా కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు అప్డేట్ ఉన్నారు. అదేవిధంగా పోలీసుకి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇమ్మని చెప్తే వాళ్ళు అన్ని విషయాల్లో కూడా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకి మన కాన్షియస్‌కి కలిపి వార్డులో అటాచ్‌మెంట్ ఇచ్చారు. కోఆర్డినేషన్ వీళ్ళు ఆ వార్డులోకి వెళ్ళినప్పుడు జీఎంఎస్కేలతో మాట్లాడటం, జీఎంఎస్కేలతో ఇన్ఫర్మేషన్ ఏదంటే షేర్ చేసుకోవడం, వాళ్ళు వీళ్ళు చెప్పడం. అతనితో పాటు సీఏ గారు కూడా ఏదైనా విషయాలు చెప్తున్నారు. అటువైపు బాగానే ఉంది. స్టేషన్ మెయింటెనెన్స్ కూడా సీఏ గారు బాగానే ఉన్నారు. ప్రజలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. బాగానే చేస్తున్నారు. ఈ సిబ్బంది కూడా దాదాపుగా మనకి అన్ని స్టేషన్‌తో పోల్చుకుంటే ఇక్కడ బాగానే ఉన్నాడు. కొన్ని పోలీస్ స్టేషన్‌లో అయితే తక్కువ ఉన్నారు కానీ టౌన్ అవ్వటం వల్ల మన ట్రాన్స్‌ఫర్స్‌లో కూడా ఎక్కువ మంది ఎస్పీ గారిని రిక్వెస్ట్ అడిగి ఇక్కడికే వచ్చారు. ఇక్కడ నుంచి దాదాపుగా ఎక్కువ మంది మిగతా వాటితో పోల్చుకుంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాళ్ళపూడి కానీ, నల్లజర్ల కానీ మీరు అలా పోల్చుకుంటే అంటున్నారు. మనకి రెగ్యులర్ కామన్ బ్రిడ్జ్ ఒకటి, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఒకటి, ఇవి 2 బ్రిడ్జ్లు ఉన్నాయి సార్. హైవే నేషనల్ హైవే ఉంది సార్. ఎక్కువగా వీటి వల్ల మనకి ట్రాఫిక్ గానీ, యాక్సిడెంట్స్ గానీ, లేకపోతే తనిఖీలు గానీ ఎక్కువ ఉంటాయి సార్. దానికి ఇప్పుడున్న శాలరీ పోల్చుకుంటే అంటే మీకు తక్కువే కానీ ఓవరాల్ గా మీకు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్లజర్ల ఉంది. నల్లజర్లలో మీకు హైవే వచ్చి చాలా పెద్ద లెంగ్త్. అదే విధంగా దేవరపల్లి ఉంది. దేవరపల్లి కూడా లెంగ్త్ ఎక్కువ కదా అవి మీకు టౌన్ హైవే ఎక్కడండి అయింది మీకు రూరల్ ఉంది. నెక్స్ట్ రూరల్ తర్వాత మళ్ళా దేవరపల్లి వస్తుంది. దేవరపల్లి తర్వాత నల్లజర్ల. ఈ 2 పోలీస్ స్టేషన్లు అయితే విపరీతం జరుగుతూ ఉంటాయి. నైట్ యాక్షన్ జరిగిందంటే కొన్నిసార్లు అది క్లియర్ చేయడానికి కూడా వెహికల్ ఇరుక్కుపోయిన తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అంత ఎక్కువ అట్లాంటి దగ్గరగా పోల్చుకుంటే వీళ్ళకి ఎక్కువ మంది ఉన్నట్టే. బాగానే ఉన్నట్లో పర్లేదు సంభవం మనకేమి షార్ట్ ఫాల్ ఉండదు. అదేవిధంగా ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, ఏదన్నా బందోబస్తు ఉన్నా కూడా ఎక్కడా కూడా వీళ్ళు అడిగినట్లు ఎక్కడ పదవ లేకుండా మనం బయట నుంచి ప్రొక్యూర్ చేసేస్తున్నాం. ఏదన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా ఇక్కడే జరుగుతాయి. ఏదైనా మీటింగ్ జరిగినా లేకపోతే ఏదన్నా ఎవరన్నా ధర్నాలు చేయాలన్నా, రాస్తారోకోలు చేయాలన్నా, ఏదైనా అఫెన్స్ చేసి బయటకు వెళ్ళిపోవాలంటే మన ఈ 2 బ్రిడ్జిల నుంచే మనకి ఇది క్లోజ్ చేసామంటే మనకి బాటిల్ నెక్ క్లోజ్ చేసినట్టే ఉంటుంది. దానికి మన అసిస్టెంట్స్ కూడా బయట నుంచి ఇస్తున్నాం. అదేవిధంగా బయట నుంచి కూడా నైట్ వేరే సిఐలు, ఎస్ఐలు కూడా ఇక్కడ నైట్ రౌండ్స్కి వస్తుంటారు. ప్రతిరోజు ఎవరో వస్తూనే ఉంటారు. అలాగా ఓవరాల్ గా స్టేషన్ ఫంక్షన్ బాగుంది. సిఐ గారి పబ్లిక్ రిలేషన్స్ కూడా బాగున్నాయి. లేదంటే చిన్న చిన్న రికార్డు పరంగా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అవి కూడా చెప్పాం. అవన్నీ కూడా చేసుకుంటారు. మా వైపు నుంచి అయితే సిఏ గారి పర్ఫార్మెన్స్ గుడ్ బాగానే ఉంది. 31st కి బందోబస్తు అవి అరేంజ్ చేసుకుంటాం. టౌన్ లో పికెట్లు వేసుకుంటాం. అంటే మనకి మీకు యాక్చువల్ గా టౌన్ కూడా కంపారిటివ్ గా చిన్న టౌన్ ఇది. టౌన్స్ అంటే ఇప్పుడు రాజమండ్రిలోనో లేకపోతే ఇంకేదో తాడేపల్లిగూడలో మన దగ్గరలో చెప్పాలంటే ఇట్లాంటి కాకినాడ ఇట్లాంటి టౌన్ కాకుండా చిన్న టౌన్. దీన్ని మనం మేనేజ్ చేయడం కూడా ఈజీ. మన నైట్ 31st నైట్ కి టికెట్ వేసుకొని రోడ్డు మీద కుర్రోళ్ళు ఎవరు కూడా అడావుడి తిరగకుండా సైలెన్స్ తీసుకొని తిరగటం, తాగి తిరగటం ఇవన్నీ కూడా లేకుండా దానికి ఏ విధమైన ఏర్పాటు చేసుకోవాలనే దాని మీద రేపు మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ లో అన్ని విషయాలు మేము డిస్కస్ చేసి మనం ఎక్కడెక్కడ కంట్రోల్ పాయింట్లు పెట్టుకో 31st అనేసరికి అది ఒక విధమైన ఎంజాయ్మెంట్.
ఈ దానిలో ఏమైందంటే కుర్రోళ్ళు పాపం రోడ్ యాక్సిడెంట్ గురయ్యి ఆ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తగిలి కాలు చేతులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. నేను చాలా మంది చూశాను అప్పుడు మా సర్వీస్ లో. అట్లాంటివి లేకుండా మనం చాలా వరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసి అట్లాంటి జరగకుండా మనం ఏ విధంగా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాలనేది రేపు మీటింగ్ పెట్టుకున్నాం డివిజన్ అంతా, దానిలో డిస్కస్ చేస్తాం. అదే విధంగా నెక్స్ట్ ఈ పండగ సీజన్ లో కాబట్టి ఈ అఫెన్స్లు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ నేరాలు జరగకుండా ఏదైనా బయటకు వెళ్ళినా కూడా ఇంట్లో బంగారం ఏదైనా ఉన్నా లాకర్స్ తీసుకొని బ్యాంక్ లాక్ లో పెట్టుకోవాలి. ఇల్లు వదిలిపెట్టి ఏదైనా ఊరు వెళ్తుంటే ఏదైనా చిన్న చిన్న ప్రాపర్టీలో ఉన్నా కూడా పోలీస్ స్టేషన్ కి ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేస్తే ఆ ఏరియా బీట్ కూడా కవర్ అయ్యేలాగా పోలీసు వారు చర్యలు తీసుకుంటారు. సార్ ఇప్పుడు ఏమేం చేశారు సార్? కొవ్వూరు ఒకటేనా? ఇప్పుడు